ఓం శాంతి 18/4/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కుల మర్యాదను కాపాడండి. ఈరోజు బాప్దాద సర్వ స్నేహిలు మరియు మిలనపు భావన కలిగిన శ్రేష్ఠ ఆత్మలను చూస్తున్నారు. పిల్లలకు మిలన భావన యొక్క అంటే బాబాను కలవాలి అనే భావన యొక్క ప్రత్యక్ష ఫలాన్ని బాప్దాదా కూడా ఈ సమయంలోనే ఇవ్వాలి. భక్తి భావన యొక్క ఫలంగా డైరెక్ట్ సన్ముఖపు మిలనము లభించదు, కానీ ఒక్కసారి పరిచయం ఆధారంతో అనగా జ్ఞానం ఆధారంతో బాబా మరియు పిల్లల సంబంధము జోడింపబడినట్లయితే ఇటువంటి జ్ఞాన స్వరూపము గల పిల్లలకు అధికారం ఆధారంతో శుభ భావన, జ్ఞానస్వరూప భావన, సంబంధం ఆధారంతో మిలనపు భావన యొక్క ఫలం సన్ముఖంగా బాబాకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈరోజు అటువంటి జ్ఞానవంతులైన మిలనపు భావన స్వరూపాత్మలతో మిలనం చేసేందుకు బాప్దాదా పిల్లల మధ్యకు వచ్చారు. చాలామంది బ్రాహ్మణాత్మలు శక్తి స్వరూపులై మహావీరులై సదా విజయీ ఆత్మలుగా అవ్వటంలో మరియు ఇంత ధైర్యాన్ని పెట్టడంలో స్వయాన్ని బలహీనులుగా భావించినా కానీ ఒక విశేషత కారణంగా విశేషాత్మల లిస్టులోకి వచ్చేస్తారు. అది ఏ విశేషత? కేవలం బాబా మంచివారుగా అనిపిస్తారు, శ్రేష్ఠ జీవితం మంచిగా అనిపిస్తుంది. బ్రాహ్మణ పరివారపు సంఘటన నిస్వార్థ స్నేహము మనస్సును ఆకర్షితం చేస్తుంది. బాబా లభించారు, పరివారం లభించింది, పవిత్ర స్థానం లభించింది, జీవితమును శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు సహజమైన ఆధారం లభించింది. ఇదే విశేషత. ఈ ఆధారంపైనే మిలనపు భావనలో స్నేహ ఆధారంతో నడుస్తూ వెళ్తున్నారు. అయినా కానీ సంబంధాన్ని జోడించిన కారణంగా సంబంధము ఆధారంతో స్వర్గ అధికారము వారసత్వంలో పొందుతారు. ఎందుకంటే బ్రాహ్మణుల నుండి దేవతలు ఈ విధి ప్రమాణంగా దేవ పదవి యొక్క ప్రాప్తి అధికారాన్ని పొంది తీరుతారు. సత్యుగమును దేవతల యుగము అని అంటారు. రాజులైనా ప్రజలైనా కానీ ధర్మ దేవతలుగానే ఉంటారు. ఎందుకంటే ఉన్నతోన్నతుడైన బాబా తన పిల్లలుగా చేసుకున్నప్పుడు ఉన్నతమైన బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి స్వర్గ వారసత్వపు అధికారము, దేవతగా అయ్యే అధికారము జన్మసిద్ధ అధికారంలో ప్రాప్తి అవ్వనే అవుతుంది. బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారిగా అవ్వడం అనగా స్వర్గ వారసత్వపు అధికారం యొక్క అవినాశి స్టాంపు పడడం. మొత్తం విశ్వము నుండి ఇటువంటి అధికారమును పొందే సర్వాత్మల నుండి కొందరు ఆత్మలే వెలువడతారు కనుక బ్రహ్మకుమారి బ్రహ్మ కుమారులుగా అవ్వడము అదేమి సాధారణ విషయంగా భావించకండి. బ్రహ్మకుమారి బ్రహ్మ కుమారులుగా అవ్వటమే విశేషత. మరియు ఈ విశేషత కారణంగా విశేషాత్మల లిస్టులోకి వచ్చేస్తారు. కనుక బ్రహ్మకుమారి బ్రహ్మ కుమారులుగా అవ్వటం అనగా బ్రాహ్మణ లోకమునకు, బ్రాహ్మణ ప్రపంచానికి, బ్రాహ్మణ పరివారానికి చెందిన వారిగా అవ్వటం. బ్రహ్మకుమారి బ్రహ్మ కుమారులుగా అయ్యి ఒకవేళ ఏదైనా సాధారణ నడవడిక లేక పాత నడవడికలో నడిచినట్లయితే దానివల్ల కేవలం మీ ఒక్కరికే నష్టం రాదు. ఎందుకంటే ఒంటరి బ్రహ్మకుమారి బ్రహ్మకుమార్ కాదు, కానీ బ్రాహ్మణ కుల సభ్యులు స్వయానికి నష్టం చేసుకుంటారు. ఇంకా కులానికి కూడా చెడ్డ పేరు తీసుకువచ్చిన బరువు కూడా ఆత్మపై పడుతుంది. పాపం అంటే జాలి కాదు, నిజమైన పాపం, శిక్ష కూడా ఉంటుంది. బ్రాహ్మణ లోకం యొక్క గౌరవాన్ని కాపాడడం కూడా ప్రతి బ్రాహ్మణుడి కర్తవ్యం. లౌకిక కుల మర్యాదలపై ఎంతో ధ్యాస పెడతారు. లౌకిక కుల మర్యాదలు పదమాపదం పతులుగా అవ్వడం నుండి కూడా వంచితం చేస్తుంది. దానిని స్వయం అనుభవం కూడా చేసుకుంటారు. మరియు చాలా కావాలి, కానీ లోక మర్యాదలను కూడా పాటించాల్సి వస్తుంది కదా అని కూడా అంటారు. ఇలా అంటారు కదా. మరి లోకులు
అనేక జన్మల ప్రాప్తి నుండి వంచితులు చేసేవారు. లౌకికంలో కూడా వాడుతూ ఉంటారు ఒక సామెత, లోకులు కాకులు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వర్తమానంలోని వజ్ర సమాన జన్మను గవ్వ సమానంగా వ్యర్థం చేసేవారు అన్న విషయం మంచిగా తెలుసు. అయినా కూడా ఆ కుల మర్యాదలను పాటించడంలో చాలా బాగా ధ్యాస అంటే గమనం ఉంచుతారు. సమయాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. మరి బ్రాహ్మణ కుల మర్యాదలకు ఎటువంటి విశేషత లేదా? బాబా ఏం అడుగుతున్నారో ఒక్కసారి యోచన చేయాలి. అవేమో పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణ కుల మర్యాదలకు ఎటువంటి విశేషతలు లేవా? ఆ లోకపు మర్యాదల వెనుక మీ ధర్మాన్ని అనగా ధారణలను మరియు శ్రేష్ట కర్మల స్మృతిని, ధర్మము మరియు కర్మ ఈ రెండింటినీ వదిలేస్తారు. ఒక్కోసారి వృత్తి యొక్క పథ్యపు ధారణను అనగా ధర్మాన్ని వదిలేస్తారు. ఒక్కోసారి శుద్ధ దృష్టి ఉంచాలి కదా, ఆ ధర్మాన్ని వదిలేస్తారు. ఒక్కోసారి శుద్ధ అన్నం యొక్క ధర్మాన్ని వదిలేస్తారు. మళ్ళీ తమను తాము శ్రేష్ఠులుగా నిరూపించుకునేందుకు చాలా విషయాలను తయారు చేస్తారు. చేయాల్సి వస్తుంది కదా సందర్భం అనుసారంగా. లేదు వారు ఇచ్చారు నేను తాగాల్సి వచ్చింది, కాఫీ అయినా సరే, తిండి అయినా సరే, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కాస్తపాటి బలహీనత సదాకాలపు ధర్మాన్ని మరియు కర్మను వదిలించేస్తాయి. ఎవరైతే ధర్మము మరియు కర్మను వదిలేస్తారో అటువంటి వారిని లౌకిక కులంలో కూడా ఎటువంటి వారిగా భావిస్తారు తెలుసు కదా. ఇదేమి సాధారణ కులపు ధర్మము మరియు కర్మ కాదు, బ్రాహ్మణ ధర్మం ఉన్నతోన్నతమైన పిలక స్థానంలోని కులం. ఇది పరమాత్మ స్థాపన చేసినటువంటిది డైరెక్ట్గా వచ్చి. మరి ఏ లోకము మరియు ఏ కులపు గౌరవాన్ని కాపాడాలి? ఇంకా చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. నాకైతే కోరిక లేదు, కానీ ఇతరులను సంతోషపరచడానికి అలా చేశాను. అజ్ఞాని ఆత్మలు ఎప్పుడైనా సదా సంతోషంగా ఉండగలరా? ఇప్పుడిప్పుడే సంతోషం, ఇప్పుడిప్పుడే అసంతృప్తులుగా ఉండి ఇటువంటి ఆత్మల కారణంగా మీ శ్రేష్ట కర్మ, మీ శ్రేష్ట ధర్మాన్ని వదిలేస్తారు. ఎవరైతే ధర్మానికి చెందిన వారు కారో వారు బ్రాహ్మణ ప్రపంచం వారు కారు. అల్పజ్ఞ ఆత్మలను సంతోషపరిచారు, కానీ సర్వజ్ఞుడైన బాబా ఆజ్ఞను ఉల్లంఘించారు కదా. మరి పొందినది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి? ఈ లోకం ఇప్పుడు అంతమయ్యేదే ఉంది. నలువైపులా కూడా అగ్నికి కావలసిన కట్టెలు చాలా ఎక్కువగా జమ అయి ఉన్నాయి. కట్టెలు అనగా ఏర్పాట్లు. ఈ కట్టెలను వేరు చేసి అగ్ని ఏర్పాట్లను అంతమొందించాలి అని ఎంతగా అనుకున్నా కానీ అంతగా నిప్పు కట్టెల తీవ్రత యొక్క అవుతూనే ఉంటుంది. హోలికను వెలిగించేటప్పుడు, హోలీ పండుగ రోజు పెద్దవారితో పాటుగా చిన్న చిన్న పిల్లలు కూడా కట్టె పుల్లలను జమ చేస్తూ ఉంటారు. లేదంటే ఇంటి నుండి అయినా కట్టెలను తీసుకొని వస్తారు. చెయ్యాలి అన్న అభిరుచి ఉంటుంది. ఈ రోజుల్లో కూడా చూడండి, చిన్న చిన్న పట్టణాలు కూడా చాలా ఎక్కువ అభిరుచితో సహయోగులుగా అవుతూ ఉన్నాయి. మరి అటువంటి లోకుల గౌరవం కొరకు బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే మీ అవినాశి లోకపు మర్యాదలను మర్చిపోతారా? విచిత్రంగా చేస్తున్నారు. ఇది నిర్వర్తించడమా లేక పోగొట్టుకోవడమా? కనుక బ్రాహ్మణ లోకపు మర్యాదను కూడా గుర్తుంచుకోండి. చాలామంది పిల్లలు ఎంత తెలివైన వారుగా హుషారుగా ఉంటారు అంటే తమ పాత ప్రపంచపు మర్యాదలను కూడా కాపాడాలి అని కోరుకుంటారు. మరియు బ్రాహ్మణ ప్రపంచంలో కూడా శ్రేష్ఠులుగా అవ్వాలి అనుకుంటారు. లౌకిక కులం యొక్క కుల మర్యాదలను పాటించండి, దానిని ఏమీ వద్దనం, కానీ ధర్మ కర్మలను వదిలేసి లోక రీతిని పాటించడం ఇది తప్పు. ఇంకా ఏ తెలివి చూపిస్తారు? ఇంకా వారు ఏమనుకుంటారు అంటే, ఎవరికేం తెలుస్తుంది, నేను జ్ఞాని జ్ఞానమూర్తిని, సర్వము తెలిసిన వాడిని కాను అని బాబానే చెప్తారు కదా. అంటే డ్రామా ప్రకారం జరుగుతూ ఉంది అని. నిమిత్త ఆత్మలకు కూడా ఏం తెలుస్తుంది, ఇలా అయితే నడిచిపోతూ ఉంటుందిలే అని భావిస్తారు. అలా నడుస్తూ నడుస్తూ మధువనానికి కూడా చేరుకుంటారు.
సేవా కేంద్రాలలో కూడా తమను తాము దాచుకొని సేవలలో ప్రసిద్ధులుగా కూడా అవుతారు. దాచుకోవడం అంటే తప్పులను కాస్తంత సహయోగం ఇచ్చి సహయోగం ఆధారంతో చాలా మంచి సేవాధారి అన్న టైటిల్ను కూడా ఖరీదు చేస్తారు. కానీ జన్మ జన్మల శ్రేష్ఠ టైటిల్ బిరుదు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు ఈ అవినాశి టైటిల్ను పోగొట్టుకుంటారు. కనుక ఇది సహయోగాన్ని ఇవ్వడం కాదు, కానీ లోపల ఒకటి బయట ఒకటి ఈ మోసము ద్వారా భారాన్ని ఎత్తుకుంటారు. సహయోగి ఆత్మకు బదులుగా బరువును ఎత్తుకునే వారుగా అయిపోయారు. పాపపు బరువు ఎంతో తెలివిని చూపించి స్వయాన్ని నడిపించుకున్నా కానీ ఇటువంటి అతి తెలివితో కూడుకున్న నడిపించుకోవటం అంటే చలానా కాదు, చిల్లానా అంటే నడిపించుకోవడం కాదు, బాధతో అరవటం. ఈ సేవా కేంద్రం నిమిత్తాత్మల స్థానము అని భావించకండి. ఆత్మలనైతే నడిపించేయగలరు, కానీ పరమాత్మ ముందు 1,00,000 రెట్ల లెక్కలో ప్రతి ఆత్మ కర్మ ఖాతాలో జమ అవ్వనే అవుతుంది. ఆ ఖాతాను నడిపించలేరు. కనుక బాప్దాదాకి ఇటువంటి తెలివిగల పిల్లలపై దయ కలుగుతుంది. అయినా కూడా ఒక్కసారి బాబా అని అన్నట్టయితే బాబా కూడా పిల్లల కళ్యాణం కొరకు సదా శిక్షణ ఇస్తూనే ఉంటారు. కనుక ఇటువంటి తెలివి గల వారిగా అవ్వకూడదు. సదా బ్రాహ్మణ లోకం యొక్క గౌరవాన్ని కాపాడాలి. బాప్దాద అయితే కర్మ మరియు ఫలం ఈ రెండింటి నుండి అతీతులు. ఈ సమయంలో బ్రహ్మ బాబా కూడా ఇటువంటి స్థితిలో ఉన్నారు. మరలా లెక్కాచారాల్లోకి అయితే రావాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో బాబా సమానులు కనుక ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అది అంతా మీకోసమే చేస్తూ ఉన్నారు. బాబా అయితే దాత, స్వయమే చేస్తారు మరియు స్వయమే ఫలాన్ని పొందుతారు అన్నప్పుడు ఏం చేయాలి? బాప్దాదా వతనంలో పిల్లల వెరైటీ ఆటను చూసి నవ్వుకుంటారు. అచ్చా, ఇటువంటి బ్రాహ్మణ కుల దీపకులు సదా సత్యమైన లగ్నంతో స్నేహిలుగా మరియు సహయోగులుగా అయ్యేవారు. సదాకాలపు శ్రేష్ఠ ఫలమును పొందేవారు. సదా సత్యమైన బాబా యొక్క సత్యమైన స్నేహంలో అల్పకాలిక ప్రాప్తులను బలిహారం చేసే ఇటువంటి స్నేహి ఆత్మలకు, శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో ఫస్ట్ పార్టీతో కర్మ బంధనం నుండి ముక్తి స్థితిని అనుభవం చేసేందుకు కర్మయోగిగా అవ్వండి. ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధనాల నుండి ఎల్లప్పుడూ అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అయ్యే ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన ఆత్మలుగా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటూ ఉన్నారా? కర్మయోగిగా అయ్యి కర్మ చేసేవారు ఎప్పుడు కర్మ బంధనాలలోకి రారు. వారు సదా బంధన ముక్తులుగా యోగయుక్తులుగా ఉంటారు. కర్మయోగులు ఎప్పుడు మంచి లేక చెడు కర్మ చేసే వ్యక్తి యొక్క ప్రభావంలోకి రారు. ఎవరు ఎలాగైనా ఉండని వీరి విధానాన్ని, విధిని వదలరు. ఎవరైనా మంచి కర్మ చేసేవారి కనెక్షన్లోకి వచ్చినట్లయితే దాని సంతోషంలోకి వచ్చి, మరియు ఎవరైనా మంచి కర్మలు చెయ్యని వారి సంబంధంలోకి వచ్చినట్లయితే కోపంలోకి రావటం, లేక వారి పట్ల ఈర్ష్య లేక ద్వేష భావం పెరగడం కాదు. ఇది కూడా కర్మ బంధనం. కర్మయోగి ముందుకు ఎవరు ఎలా వచ్చినా కానీ స్వయం సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. వీరిది పాత్ర నడుస్తూ ఉంది అని జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు. ద్వేషించే వారిని స్వయం కూడా ద్వేషించడం ఇది కర్మ బంధనం అవుతుంది. ఇటువంటి కర్మ బంధనంలోకి వచ్చేవారు ఏకరసంగా ఉండలేరు. ఒకసారి ఒక రసం ఒక స్థితిలో ఉంటే ఇంకోసారి ఇంకో రసంలో ఇంకొక స్థితిలో ఉంటారు. కనుక మంచి వారిని మంచిగా భావించి సాక్షిగా చూడండి మరియు దయాహృదయులై చెడును దయా దృష్టితో పరివర్తన చేసే శుభ భావనతో సాక్షిగా చూడండి. కర్మ బంధనం నుండి అతీతము అని దీనిని అంటారు. ఎందుకంటే జ్ఞానమునకు కల అర్థం వివేకం. మరి వివేకం ఏ విషయంలో ఉండాలి?
కర్మ బంధనాల నుండి నిన్ను నువ్వు ముక్తులుగా చేసుకునేటటువంటి వివేకము, అంటే దానిని జ్ఞానము అని అంటారు. జ్ఞాని ఎప్పుడు బంధనాలకు వశం అవ్వరు, సదా అతీతం. అప్పుడప్పుడు అతీతులుగా అవుతూ అప్పుడప్పుడు కాస్త ప్రభావం పడడం కాదు, సదా వికర్మజీతులుగా అయ్యే లక్ష్యాన్ని పెట్టుకోండి. కర్మ బంధనాలను జయించిన వారుగా అవ్వాలి. ఈ బహుకాలపు అభ్యాసం బహుకాలపు ప్రాలబ్ధానికి నిమిత్తంగా తయారు చేస్తుంది. మరి ఇప్పుడు కూడా చాలా విచిత్రమైన అనుభవాలను పొందుతారు కనుక సదా అతీతంగా మరియు సదాకాలానికి ప్రియమైన వారిగా అవ్వండి. ఇదే బాబా సమానమైన కర్మ బంధనం నుండి ముక్తి స్థితి. పాత పెద్ద అక్కయ్యలను చూసి బాప్దాదా మాట్లాడారు. ఈ గ్రూప్ను ఏ గ్రూప్ అంటారు? మొదట ప్రారంభంలో అయితే మీ పేర్లు ఉన్నాయి, ఇప్పుడు ఏ పేరు ఇవ్వాలి? సదా బాబా సాంగత్యంలో ఉండేవారు, సదా బాబాకు రైట్ హ్యాండ్స్, అటువంటి గ్రూపే కదా. బాప్దాదా కూడా హ్యాండ్స్ లేకుండా ఇంత పెద్ద స్థాపన కార్యాన్ని ఎలా చేయగలరు? కనుక మీరు స్థాపన కార్యంలోని విశేషమైన భుజాలు, విశేష భుజంగా రైట్ హ్యాండ్ ఉంటుంది. బాప్దాదా ఎల్లప్పుడూ ఆది రత్నాలను రియల్ గోల్డ్ అని అంటారు. ఆది రత్నాలందరూ విశ్వరంగస్థలంపై విశేషమైన పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ప్రతి విశేషాత్మ యొక్క విశేష పాత్రను చూసి బాప్దాదా కూడా హర్షిస్తారు. పాత్ర అయితే అందరిది వెరైటీ పాత్రగా ఉంది, ఒకరిలా ఒకరు ఉండలేరు. కానీ ఆది రత్నాలకు డ్రామా అనుసారంగా విశేషమైన పాత్ర ఉంది అన్నది తప్పనిసరి అయినది. ప్రతి రత్నంలో విశేషమైన విశేషత ఉంది. ఆధారంతోనే ముందుకు వెళ్తున్నారు కూడా, మరియు సదా ముందుకు వెళ్తూనే ఉంటారు. అది ఏ విశేషత అన్న దానినైతే స్వయానికి కూడా తెలుసు, మరియు ఇతరులకు కూడా తెలుసు. మీరు విశేషత సంపన్నమైన విశేషత ఆత్మలు. ఇటువంటి ఆది రత్నాలకు బాప్దాదా లక్షలు లక్షలుగా అభినందనలను ఇస్తారు. ఎందుకంటే ఆది నుండి సహనం చేసి స్థాపనా కార్యాన్ని సాకార స్వరూపంలో వృద్ధిని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తులుగా అయ్యారు కనుక ఎవరైతే స్థాపనా కార్యంలో సహించారో దాన్ని ఇతరులు చేయలేదు. మీ సహన శక్తి బీజమే ఈ ఫలాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఏమేమి సహనం చేశారు మరియు ఎలా శక్తి రూపాన్ని చూపించారు అని బాప్దాదా ఆది మధ్య అంత్యాలను చూస్తారు. ఆ సహించడమును కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నట్టు చేశారు. సహనం రూపంలో సహించలేదు, ఆడుకుంటూ ఆడుకుంటూ సహించే పాత్రను పోషించేందుకు నిమిత్తులుగా అయ్యి తమ విశేష హీరో పాత్రని ఫిక్స్ చేసుకున్నారు. కనుక ఆది రత్నాలు నిమిత్తంగా అయ్యే ఈ పాత్ర బాప్దాదా ముందు ఉంటుంది. మరియు దీని ఫలస్వరూపంగా మీరు సర్వాత్మలు సదా అమరులుగా ఉంటారు. మీ పాత్రను అర్థం చేసుకున్నారా? ఎవరు ఎంత ముందుకు వెళ్ళినా కానీ, ఎంత ముందుకు అయినా కానీ అని అంటారు. బాప్దాదాకు పాత వస్తువుల విలువ తెలుసు. అర్థమైందా? అచ్చా, ప్రశ్న. సంగం యుగ బ్రాహ్మణ పిల్లలు ఏ కర్తవ్యంలో సదా తత్పరులై ఉండాల్సి ఉంటుంది? జవాబు: సమర్థులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా సమర్థంగా తయారు చేయాలి. ఈ కర్తవ్యంలో సదా తత్పరులై ఉండాలి. ఎందుకంటే వ్యర్థమునైతే అర్ధకల్పం చేశారు, ఇప్పుడు సమర్థులుగా అయ్యి మరియు సమర్థులుగా చేసే సమయం. కనుక వ్యర్థ సంకల్పాలు, వ్యర్థపు మాటలు, వ్యర్థ కర్మలు అన్నీ సమాప్తం. ఫుల్ స్టాప్. పాత ఖాతా సమాప్తం. జమ చేసుకునేందుకు సాధనం ఇంకా సదా సమర్థంగా ఉండడం. ఎందుకంటే వ్యర్థం వలన సమయము, శక్తులు మరియు జ్ఞానము నష్టపోతాయి. ఓం శాంతి.